హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటి అంటే మెంతులు సీడ్ టు జర్మినేటింగ్ వీడియో. మెంతుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసు. అలాగే మెంతికూర తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా మనం మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మనకి మెంతులు 2-3 అవర్స్లో కూడా నానిపోతాయి. మెంతులు నానిన తర్వాత ఇలా ఉంటాయి. 2 ఇంచుల వరకు మట్టిని తీసి ఈ మెంతులను చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు మట్టితో కప్పేయాలి. మనం కొత్తిమీరని పెంచాలి అంటే మన ఇంట్లో ధనియాలు సీడ్స్లా పెడితే అవి ఒక్కోసారి జర్మినేట్ అవ్వవు. కానీ మెంతులు మాత్రం మన ఇంట్లోవి ఎప్పుడు పెట్టినా పర్ఫెక్ట్గా జర్మినేట్ అవుతాయి. మెంతులు ఇలా దగ్గరగా చల్లుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అవి జర్మినేట్ అయినప్పుడు వర్షాలకి పడిపోకుండా ఉండడానికి ఒక మొక్కకి ఇంకో మొక్క సపోర్టింగ్గా ఉంటుందని చెప్పి దగ్గరగా చల్లాను. అవి మనకు జర్మినేట్ అయ్యేంత వరకు మట్టి తడిగా ఉండేలా చూసుకోవాలి. మనకి 3-4 డేస్లోనే జర్మినేట్ అవుతాయి అండ్ 2 వీక్స్ నుండి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటేనే న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఆకుకూరలు ఎక్కువ ఈల్డింగ్ రావాలి అంటే మాత్రం ఎప్పటికప్పుడు త్వరగా హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. మనకి త్వరగా మొలకెత్తే విత్తనాల్లో మెంతులు ఒకటి. కాబట్టి మీరు కుండీలలో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు. మనం ఆర్గానిక్గా పండించుకున్న ఏ కూరగాయలైనా కూడా మన ఫ్యామిలీకి ఫీడ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేం. కాబట్టి ఆలోచించకుండా మీరు స్టార్ట్ చేయండి. మనం మెంతులని తీసుకున్నా మెంతికూరని తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు ఒకటే. అండ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మెంతికూరను తప్పకుండా తీసుకోండి. ఇది ఇవాల్టి మన వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ గార్డెనింగ్ వీడియోస్.